మంచిర్యాల జిల్లాలో చెరువును పేల్చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఆ చెరువును ఎందుకు పేల్చేశారు? కావాలని చేశారా? కక్షతో చేశారా? లేదా రాజకీయ కోణం ఏదైనా దాగి ఉందా? అక్కడికి చెరువు పేల్చేసిన సంఘటన వద్దకు స్పాట్ మీదకి వెళ్దాం. అసలు స్థానికులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, ఇటు దానివల్ల నష్టపోయిన రైతులు, ఇటు మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, వారి వాయిస్ విందాం. పూర్తి వివరాలు చెరువు దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం శివార్లోని శనిగకుంట దగ్గర ఉన్నాము. ఈ శనిగకుంట చెరువునే గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేశారు. దాదాపు ఈ చెరువు కింద దాదాపు 40 నుంచి 100 ఎకరాల వరకు ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తుంది. దుండగులు మొత్తం కూడా డినోటేటర్లతో పేల్చివేయడంతో మొత్తం కూడా నీళ్లు కిందికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ దాదాపు ఈ పేల్చివేయడంతో నీరు మొత్తం కిందికి వెళ్తున్నది అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే తెలుసుకోవడంతో ఇటు అధికారులను ఆదేశించారు. వెంటనే నీళ్లు కిందికి వెళ్లకుండా మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ఇటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన చెరువుల నుంచి నీళ్లు వెళ్లకుండా మొత్తం ఇసుక బస్తాలతో చెరువుకు అడ్డుకట్టనైతే వేస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు చెరువును పేల్చివేసిన ఘటనపై ఇటు అధికారులు ఇక్కడ వచ్చి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇరిగేషన్ డిఈ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఎలాంటి అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఇప్పటి వరకు ఈ 2 రోజులు జరిగింది, మీరు దీని మీద ఏమన్నా అనుమానాలు వ్యక్తం చేస్తురా, ఎట్లా జరిగిందని చెప్పేసి మీరు అంటే చెరువు యొక్క ఎఫ్టీఎల్కు ఆనుకొని ఎదురుగా కొంత వెంచర్స్ చేసే క్రమంలో ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చు, లేదా కొంతమంది ఆ కొమటంవాడ మన మహంకాళివాడ చెందినటువంటి కొంతమంది ఆ మారెమ్మవాడ ఈ వాడలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ మత్తడి బాగా పోస్తున్న క్రమంలో మాకు కొంచెం వాటర్ ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఈ మత్తడి తగ్గించాలనేటటువంటి ఒక అప్లికేషన్ మా ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. కానీ ఆ మత్తడి తగ్గించడం అనేది మా లెవెల్లో ఉండదు. ఇది చెరువుది ఏ రకమైన మత్తడి లెవెల్ ఏదైతే ఉంటుందో అంతవరకే మేము ఉంచగలుగుతాం, కానీ మేము తగ్గించేటటువంటి పరిధి మా పరిధి కాదని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దానికి కారణాలను మేము అన్వేషిస్తూ ఎఫ్టీఎల్ సర్వే కూడా చేశాము. దాంట్లో ఇప్పుడు ఈ మత్తడి లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ లోపలికి ఆ చివరికి ఉన్నటువంటి ఆ ఎండ్లో ఉన్నటువంటి ఒక 2-3 ఇళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తూ ఉన్నాయి. ఒక అడుగు మేరకు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తూ ఉన్నాయి. మత్తడిని బద్దలు కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం. సో ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తి ఇది. సో దీని కింద వందలాది మంది రైతులు దీనిపై ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. మత్స్యకారులకు కానీ, ఇటు ఆయకట్టుదారులకు కానీ, రైతులకు కానీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా వెంటనే మేము ఇసుక బస్తాలతోటి ఈ యొక్క మత్తడి యొక్క లెవెల్ని పునరుద్ధరిస్తూ నీళ్ళు ఆపేదానికి ఇప్పుడు మేము బస్తాలు వేయడం జరిగింది. సో ఇంకా ఏమైనా లీకేజెస్ ఉంటే కూడా మేము మళ్ళీ బస్తాలు రెడీగా పెట్టుకున్నాము. సో అవన్నిటినీ బస్తాలు వేసి ఈ యొక్క నీటిని అదే లెవెల్కు మెయింటైన్ చేస్తూ కింది ఆయకట్టును కాపాడతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ పేల్చివేసిన ఘటన చూస్తే పకడ్బందీగా కావాలనే చేసిరు. ఒక్కొక్క డ్రిల్ కూడా పెద్ద ఎత్తున యంత్రాలతోనే దీన్ని ధ్వంసం చేసిరని చెప్పేసి స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. అవునండి, ఇక్కడ చూస్తే మాత్రంగా ప్రతి దగ్గర కూడా డ్రిల్ చేసి ఆ యొక్క ప్లాస్టిక్ మెటీరియల్ వాడి దీన్ని బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉండేటటువంటి కాంక్రీట్ నిర్మాణం కాబట్టి దీన్ని బద్దలు కొట్టడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి దీన్ని చేసినట్టుగా కనపడతా ఉంది. సో దీనికి సంబంధించి మా ఇరిగేషన్ శాఖ తరఫున మా ఏఈ గారి ద్వారా దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఎస్హెచ్ఓ చెన్నూరు గారికి. సో వారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సో దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఎంతటి వారైనప్పటికీ శిక్షిస్తాము, వారిని దొరకబట్టి శిక్షిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ఈ చెన్నూరు పట్టణ స్థానికులు ఉన్నారు. అడుగుదాం మరి ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కావాలని పకడ్బందీగా చేసినట్లు కనిపిస్తుంది. మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారు, మీకు గల కారణాలు ఏమైనా తెలుసా, లేకపోతే ఎలాంటి ఉద్దేశాలు వ్యక్తమవుతున్నాయి? మాకు దీనికి కారణాలు ఏం తెలియదు. గణేశుడు నిమజ్జనం ఆదివారం రోజు సాయంత్రం జరిగింది. దాని చప్పుడులో వాళ్ళని చెప్పి పకడ్బందీగా ఈ దొంగలు ప్లాన్ చేసి దీన్ని పాల్గొట్టారు. ఎందుకంటే బాంబులు వేస్తారు, డ్యాన్స్ చేస్తారు, ప్లస్ మన డీజేలు పెట్టి ఆ సౌండ్లోనే ఈ సౌండ్ వెళ్ళిపోతా అని పకడ్బందీ ప్లాన్ చేసి తోటి ఇక్కడ జనరేటర్ తోటి హోల్స్ చేసి బస్తీతోటి పేల్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి తెల్లరంగా వచ్చి మస్తు
సుశీల్ భాయ్ మేము మా కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది వచ్చి అరే ఇట్లా జరిగిందని చెప్పి ఇరిగేషన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అట్లనే మా ఎమ్మెల్యే గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్లీ తక్షణమే స్పందించి ఇరిగేషన్ వాళ్లకు చెప్పేసి అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేసి దీని మీద సీరియస్ చర్య తీసుకోవాలి, మా కార్యకర్తలైనా పర్లేదు బయట వాళ్ళైనా ఎవరైనా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరడం జరిగింది. మా ఎంపీ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. దీని మీద ఎంత దండి వాళ్ళైనా కఠినంగా శిక్షించుదాం, మళ్ళీ తక్షణమే దీన్ని పునరుద్ధరించుదాం, మీరు కూడా అందరు ఉండి చేయమని చెప్పడంతోటి మేము ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉండి రైతుల బాగోలు చూసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మత్స్యకారులు అయితే ఏడుస్తున్నారు. 5 లక్షల రూపాయలు పెట్టి ఇది చేపలు వేసినాం సార్ మేము, ఇందులో మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసేందుకు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళని కూడా ఏమన్నా ఇట్లాంటి నష్టపరిహారం ఉంటే వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ. అంటే దీన్ని రాజకీయ కక్ష నేపథ్యంలో లేదంటే రియల్టర్ల కక్ష ఉందా లేకపోతే ఎట్లా? మెయిన్ ఏంటంటే ఇది నేషనల్ హైవే పక్క కావడం చేత ఈ భూములకు కొద్దిగా ధరలు వచ్చేటైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేస్తుందంటే దీని ఒక శిఖం భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా చేయడం జరిగింది. దానికి కొన్ని 200 లారీల మట్టి పోయడం జరిగింది. సో ఆ మట్టిని పోయడం ద్వారా ఏమైందంటే ఈ బ్యాక్ వాటర్ అనేది కొన్ని ఇళ్లలకు పోతున్నది, తర్వాత కొంచెం మత్తడి వారిన తర్వాత తీస్తున్నది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు కూడా లంచగొండే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుంటారు. ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళకి పనిచేస్తారు. మెయిన్గా వెంచర్ వేసినప్పుడు అక్కడ వీళ్ళు సరిహద్దులు ఏర్పాటు చేయాలి. యాక్చువల్గా ఇది శిఖం ఈడు దాకా ఉన్నదని, కాకపోతే ఎవరికి పైసలు ఉన్న రియల్టర్కు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతుంది. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు కదా. అమాయక ప్రజలు కూడా ఈ రియల్ ఎస్టేట్ బెంచర్లో కొనుక్కోకుండా ఉంటారు. వీళ్ళకి సరిగా అవగాహన లేక ప్రజలను అంతా కూడా ఏం లావలేదు. మొదలు అధికారుల మీద చర్య తీసుకోవాలి, ఆ వెంచర్ ఎవరైతే తీసుకున్నారో ఆయన మీద చర్య తీసుకోవాలి. ఈ ఇరిగేషన్ అధికారులు లేకుంటే వీళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చినో వీళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. లేకుంటే వీళ్ళు అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇట్స్ అ ప్రొహిబిటెడ్ ఏరియా, ఇది FTL పరిధిలో లేకుంటే బఫర్ జోన్ కిందకి వస్తుంది, మీరు ఇక్కడ ఫ్లాట్లు కొనవద్దు, కేవలం సాగుకే అనుకూలము అని వీళ్ళు బోర్డు ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు లంచాలకు వాటికి వీటికి అలవాటు పడి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. నీటి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతోనే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు పనిచేశారు అనుకుంటారా? చుట్టుపక్కల వాళ్ళు ఏం పనిచేయరు. చుట్టుపక్కల వాళ్ళు జస్ట్ అమాయకులు అనేటువంటి చిన్న వాళ్ళను ఎర్రజేపి పెద్ద నాయకులు అనే తప్పించుకుంటున్నారు. వాళ్ళని ఏ విధంగా పట్టిన వాళ్ళకి జిలటిన్ స్టిక్స్ డినోటేటర్ ఎట్లా వస్తుంది? ఇదేమో లక్ష్మీబాంబులా పిట్టబాంబులా పేలవడానికి ఒక 20 పెట్టిన్లు అంటే దాని ఎంత పకడ్బందీగా ప్లాన్ ఉంటుంది. దీని గురించి సమగ్ర విచారణ చేసి దీన్ని పెద్ద ఎత్తున అసలు వీళ్ళకి ఒక తీవ్రవాదుల దగ్గర ఎట్లా యాక్ట్ ఉన్నదో వాళ్ళ మీద పెట్టి వాళ్ళ వెనక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు. BRS పార్టీ నాయకులు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా, BJP పార్టీ నాయకులు ఉన్నారా, వాడు ఎవరైనా మంచి పార్టీతో సంబంధం లేదు. ఈ బాంబులు పెట్టినాడు వాడు టెర్రరిస్ట్ అన్నట్టు. టెర్రరిస్ట్ యాక్ట్ కింద వాడిని అరెస్ట్ చేసి కూర్చుండబెట్టి వాడిని ముసుకేసి మీడియా ముందు ప్రవేశపెట్టాలని రామగుండ CP గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పేల్చివేయడంతో నీళ్లు లేని పరిస్థితి, రైతులు మీ అభిప్రాయం ఎట్లా వ్యక్తం చేస్తారు? ఈ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. మా కట్ మీద కొట్టిన వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఇప్పుడు ఈ చెరువులో నీళ్లు లేకుండా పరిస్థితి నెలకొంది. అసలు మత్స్యకారులు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది ఈ చెరువులో? ఇంతకుముందు చేపలు పంటడానికి ఉండే, ఇప్పుడు నీళ్ళు కూడా లేని సిచ్యువేషన్ పేల్చివేయడంతో ఎట్లా ఉంటుంది? గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మేము మత్స్యకారులం దీంట్లో చేపలు వేసుకుంటూ జీవనోపాయం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇది ఇప్పుడే పిల్లలు నేర్చుకుంటుంది. దీన్ని బ్లాస్ట్ చేసుడుతో చేపలన్నీ వెళ్ళిపోయి మాకెంతో నష్టం కలుగుతుంది. దీన్ని ఎంతటి వారైనా ఉపేక్షించకండి. వారి కేసులు వాళ్ళ స్వార్థాల కోసం మమ్మలను బలి చేస్తూ, మా మత్స్యకారులైనా కానీ రైతులనైనా కానీ బలి చేస్తూ ఇంతటి ఘోరానికి చేసిన వారిని ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించకండి. లేదంటే ముందు వాళ్ళను శిక్షించకపోతే మేము ముందు తరాల్లో ధర్నాలకు తిరిగే పరిస్థితి వస్తుందని మేము మనమే చేసుకుంటున్నాం. ACP గారికే కానీ, మన CP గారికి కానీ, MLA గారికే కానీ, MP గారికే కానీ మేము మా గోడును వెళ్ళవచ్చుకుంటూ వారిని శిక్షించి మాకు నష్టపరిహారం సుద్ధా తీర్చించగలరని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడే నేషనల్ హైవే ఉంటుంది. నేషనల్ హైవే 63 పక్కనే దాదాపు 10 మీటర్ల దూరంలోనే ఈ మత్తడి రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. ఈ చెరువు మొత్తం కూడా ఆనుకొని ఉంటుంది. మొత్తము ఈ చెరువు చూసి ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న పరిస్థితి చూస్తే ఈ మొత్తం డ్రిల్స్ కొట్టి మరి ఇక్కడ చెరువును ధ్వంసం చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే
ఆ డ్రిల్ వేసిన అచ్చులు కూడా మనకు కనబడుతున్నాయి. దాదాపు ఇవి కొన్ని సంవత్సరాల క్రితం కట్టిన ఈ కాంక్రీట్ ఇంత బలంగా రావాలంటే ఫస్ట్ ఆ డ్రిల్స్ వేసి డ్రిల్స్ నుంచి జిలెటిన్ స్టిక్స్ ద్వారా ఈ లోపలికి దింపి మొత్తం కూడా పేల్చివేసిన సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే దాదాపు ఈ కాంక్రీట్ కాబట్టి ఈ కాంక్రీట్ నుంచి డ్రిల్స్ వేసి ఈ జిలెటిన్ స్టిక్స్ ఈ సహాయంతో మొత్తం కూడా పేల్చివేసిన సంఘటనలు కనబడుతున్నాయి. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రము కావాలని పకడ్బందీగా చేసినట్టయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 30 మీటర్ల దూరంలో వరకు కూడా మొత్తం కూడా డ్రిల్స్ వేసి డ్రిల్స్ సహాయంతో వేశారు. అసలు డ్రిల్ కొట్టాలంటే మినిమము చాలా శబ్దం అనేది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అలాంటి శబ్దం ఇచ్చినా కూడా, ఎందుకంటే ఇది ఊరు చివరిలో ఉంటుంది చెరువు మొత్తం కూడా, మళ్ళీ కింది భాగంలో రోడ్డు కనిపించకుండా కింది భాగంలో ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ఈ చెరువును చూసే కూడా అసలు కనబడదు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. భూములకు రెక్కలు రావడంతో ధరలు విపరీతంగా పెరగడంతో రియాల్టర్ల కన్ను భూముల మీద పడింది. ప్రస్తుతం మనము ఏదైతే ఇప్పుడు కూల్చివేసిన కుంట ఉందో శనిగ కుంట పై భాగంలో ఉన్నాము. ఇదంతా పై భాగంలో ఉన్న ఇదంతా కూడా మొత్తం ఒకప్పుడు ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచరు. ఈ వెంచర్ మొత్తం దాదాపు ఈ మొత్తం FTL బఫర్ జోన్ పరిధిలోనే ఉంటుంది. దాదాపు ఈ చెరువు మొత్తం 39 ఎకరాలు. ఈ చెరువుకు ఆనుకొనే దాదాపు మట్టి పోసి మొత్తం కూడా హద్దులు ఏర్పాటు చేసుకొని చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే FTL బఫర్ జోన్కు పర్మిషన్లు రావాలంటే ఈ మొత్తం కూడా మట్టి చదును చేసి నీళ్లు రాకుండా ఉంచాలనే ఉద్దేశంతో ఈ రియాల్టర్లు కూడా మొత్తం ఈ హద్దులు ఏర్పాటు చేసుకొని మట్టి కొట్టి నీళ్లు రాకుండా చేస్తున్న పరిస్థితి. ఈ కారణంగా చెన్నూరు పట్టణానికి ఆనుకొని ఉన్న కొన్ని ఇండ్లకు ముప్పు వాటిల్లింది. ఈ ముప్పు వాటిల్ల నేపథ్యంలో ఆ ఇండ్లకు కూడా ప్రతి వర్షాకాలం ఇబ్బందికరమైన వాతావరణము ఏర్పడింది. దాదాపు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ల కారణంగా ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఈ వెంచర్లో ఉన్న రియాల్టర్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా ఇక్కడ స్థానికులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో ఇటు పోలీసులు క్షేత్రస్థాయిలో మొత్తం కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం వెళ్దాం పోలీసుల దగ్గర విచారణ ఎలా కొనసాగుతుంది వాళ్ళు అనేది విషయాలు అడిగి తెలుసుకుందాం. జైపూర్ ఏసీపీ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెరువును పేల్చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. దీనిపైన ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? దీనిలో ఇప్పుడు మేము డి గారు ఇచ్చిన కంప్లైంట్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు క్రైమ్ నెంబర్ వచ్చేసి 170/24 అండర్ సెక్షన్ 326 F BNS 3 ఆఫ్ PDPP యాక్ట్ 3 ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనిలో దర్యాప్తు అంతా కూడా ప్రాపర్గా చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో ఎవరు తేలినా కూడా అట్లాంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాం. త్వరలో ఈ కేసుని ఛేదించి దోషులందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. మొత్తం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ కానీ ఇట్లాంటి పేలుడు పదార్థాలు అమ్మడం కానీ ఇట్లాంటి నేరం, అట్లాంటిది ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి పేల్చడం కానీ పెద్ద ఎత్తున దారితీస్తుంది. దానిపైన కూడా మేము ఈ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ పెట్టాం. దీనిలో ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ప్రకారంగా ప్రాపర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ డిటోనేటర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, దాన్ని ఏ రకంగా పేల్చిండ్రు అన్న దాని మీద కూడా మేము ప్రత్యేకమైన దర్యాప్తు కొనసాగిస్తున్నాం. దానికి మా క్లూస్ టీంకి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ ఎక్స్ప్లోజివ్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ప్లోజివ్స్ దొరికినటువంటి ఆ క్లూస్తో కూడా మనం మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనం దాన్ని చేయొచ్చు. ముఖ్యంగా రియాల్టర్స్ వెంచర్స్ ఏర్పాటు చేసి ఆ చెరువులోకి వెళ్ళే నీళ్లు అడ్డుకట్ట వేయడం, మట్టి పోపించడం లాంటి అటు స్థానికులు చెప్తున్నారు. అదే ఉద్దేశం కారణంగా లేకపోతే ఇట్లా ఈ కోణంలో కూడా రియాల్టర్ల కోణంలో కూడా మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్? ఇందులో మేము కొంత బఫర్ జోన్లో కొన్ని ఇండ్లు నిర్మాణం జరిగింది. అందులో కొంత వెంచర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. దానిపైన కూడా సమగ్రంగా విచారణ చేపట్టి వాళ్ళు ఇండ్లలోకి నీళ్లు పోయినట్టుగా మనకు ఒక వారం రోజుల నుంచి కూడా 10 రోజుల నుంచి ఇరిగేషన్ వాళ్ళకు అక్కడ కాలనీ వాళ్ళు చేయడం జరిగింది. దానిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. అందులో కూడా మేము ఆ రియాల్టర్లది తర్వాత ఈ ఇండ్లు పోయిన వాళ్ళు ఎవరా, దీనిలో ముద్దాయిలు ఎవరు అన్నది చూసి స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
పూర్తిగా అంటే మొత్తంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. త్వరలో వారిని పట్టుకొని అరెస్ట్ కూడా చేస్తామని చెప్పేసి ఇటు జైపూర్ ఏసీపీ చెప్తున్న పరిస్థితి.